of Christ. యేసుక్రీస్తు వారి యొక్క సిలువ మానవ చరిత్రను సంపూర్ణంగా మార్చివేసింది. Though this is not from this topic that I picked up, but I would also would remind a few things about the Lord Jesus. కేవలం ఈ అంశం గురించి మాత్రమే కాదు కానీ మరికొన్ని విషయాలు యేసుక్రీస్తు వారి గురించి మనం జ్ఞాపకం చేసుకోవాలి. He is the beginning and the ending. ఆయనే ఆరంభము, ఆయనే ముగింపు. He is the life. ఆయన జీవం. Everything that has breath is brought to life by him. He is the author of life. జీవము కలిగిన ప్రతిదీ కూడా యేసుక్రీస్తు వారి వలనే కలిగింది. ఆయనే దానికి మూలం. When he spoke, there was everything happening. ఆయన ఎప్పుడైతే మాట సెలవిచ్చాడో అప్పుడు సమస్తం కూడా కలిగింది. He is the creator God. ఆయన సృష్టికర్త అయిన దేవుడు. And everything exists and held up by his awesome power. ఉనికిలో ఉన్నటువంటి సమస్తం కూడా ఆయన యొక్క శక్తి వల్ల మాత్రమే అవన్నీ కూడా అలా ఉన్నాయి. He is someone who could still the seas and oceans. సముద్రాన్ని తుఫాన్ని నిమ్మళపరిచినటువంటి దేవుడు. When the Bible says in the presence of the Lord earth melts like wax, it is about that God it was talking about. దేవుని సన్నిధిలో భూమి ఒక మైనం వలె కరిగిపోతుందట. So it was about Jesus, that he who is one of the Godhead, it talks about. త్రిత్వంలో మరొక సభ్యునిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు, రెండో వ్యక్తిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు, వీటన్నిటికీ కారణం ఆయనే మూలం. Such a person giving up everything and coming into this world is something that we still have to digest. ఆ స్థితిలో ఉన్నటువంటి త్రిత్వంలో ఉన్నటువంటి సభ్యునిగా ఉన్న యేసుక్రీస్తు వారు సమస్తాన్ని విడిచిపెట్టి మానవునిగా ఈ లోకానికి రావడం అనేటువంటిది మనం ఇంకా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. And the kind of death he died was not a normal death. అది మాత్రమే కాకుండా యేసుక్రీస్తు వారు పొందినటువంటి మరణం కూడా మామూలు మరణం కాదు. As a man how he lived and as a man how he died is he went into some extreme aspects of life and death. సో యేసుక్రీస్తు వారు మానవునిగా జీవించిన విధానము, మరణించిన విధానము తన జీవితంలో ఒక స్థితికి తీసుకుని వెళ్ళిన విషయం మనం అర్థం చేసుకుంటాం. Had he been in a palace, had he been born in a palace and enjoyed royalty and then died a very soft life, still I believe we would have been saved. ఒకవేళ ఆయన అంతఃపురంలో జన్మించి ఒక రాజరికమైనటువంటి జీవితాన్ని జీవించి ఒక మామూలు మరణం ఆయన పొంది ఉంటే still we would have been saved. అప్పుడు కూడా మనం క్షేమంగా ఉండేటువంటి వారు. But then he chose a very tough life to live on. అలా కాకుండా చాలా కష్టమైనటువంటి జీవితాన్ని ఆయన ఎన్నుకున్నారు. Isaiah 53, out of which what we've read, out of a tender shoot he grew up, as a tender shoot he grew up out of a dry ground. మనం చదువుకున్నటువంటి యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో చూస్తాం. లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. And in Hebrews it says, when he was as a man he lived with loud mournings. ఆయన జీవించినప్పుడు ఆయన జీవిత కాలంలో కూడా ఎంతో దుఃఖాన్ని, రోదనము కలిగి ఉన్నాడనే విషయాన్ని మనం చూస్తాం. So such a hard life he chose to live. అలాంటి ఒక కష్టమైనటువంటి జీవితాన్ని క్రీస్తు ప్రభువు ఎన్నుకున్నారు జీవించడానికి. Now today's topic is brutality of crucifixion. ఈ రోజున మనం ఎన్నుకున్న అంశం ఏంటంటే సిలువ మరణం యొక్క క్రూరత్వం. Let's turn to Acts chapter 3 verse 15. We will read 14 and 15. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 14-15 వచనాలు. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 14-15 వచనాలు. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వాణ్ణి నిరాకరించి నరహంతకుడైన మనుషుని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయన్ను మృతుల్లో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. So Jesus did not die by himself. He was killed. తనంత తనుగా మరణించలేదు కానీ ఆయన చంపబడ్డాడు. Though he laid his life by himself, but then there was human involvement of
murdering him. తన జీవితాన్ని తనంతట తానుగా అర్పించినప్పటికీ కూడా యేసుక్రీస్తు వారు యేసుక్రీస్తు వారి యొక్క మరణంలో ఈ వేరే మానవుల యొక్క ప్రమేయం ఉన్నట్టు మనకు తెలుసును. You know, he who knew no sin was made sin for us. పాపం ఎరుగని ఆయన మనకొరు పాపముగా చేయబడ్డాడు. You know, for us to be punished for the wrongs that we do, we take it because we have done something wrong, we are used to it. But then for the Lord, Please. no, for the Lord Jesus, he never knew sin. He never knew punishment, therefore. సహజంగా మన విషయానికి వస్తే మనకి ఏదైనా ఒక శిక్ష వచ్చిందనంటే అది మనం చేసినటువంటి కార్యాల కొరకే వస్తుంది, మనం చేసిన అపరాధాలు తప్పులు వాటిని బట్టి. కానీ యేసుక్రీస్తు వారి విషయంలో ఆయన ఏ పాపం చేయలేదు, ఏ పాపం ఎరుగని వాడు. Yeah, since he knew no sin, he knew no punishment. He never deserved any punishment. ఆయన పాపము లేనివాడు కాబట్టి ఆయన శిక్షకు కూడా అర్హుడు కాదు. ఆయన ఏ విధంగా కూడా శిక్షింపబడడానికి అర్హుడు కాదు ఆయన. And as we have been singing, as we have been praising God, it is our sins that have made us hang on to the cross. మనం పాడుకుంటున్న పాటలు చూస్తే మన పాపములను బట్టి, మన పాపాలే ఆ యేసుక్రీస్తు వారిని సిలువకు అప్పగించాయి, సిలువకు ఆ రేకులకు వేలాడడానికి కారణము అని మనం పాటలు పాడుతూ ఉన్నాం. You know, one of the things we need to also realize is he did not just die for us, but he died because of us. ఆయన మన కొరకు మాత్రమే చనిపోవడం కాదు, కానీ మనం చేసిన పాపములను బట్టి ఆయన మరణించారు. We are responsible for him to come to this earth. ఆయన నిజానికి ఈ లోకానికి రావడానికే మన పాపాలు కారణం. But then he so gently accepts us. అయితే ఎంతో ప్రేమపూర్వకంగా సాత్వికంగా ఆయన మనల్ని అంగీకరిస్తారు. He loved everyone with the purest form of love. ఆ ప్రేమకు అతి పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి విధానంలో రూపంలో ప్రభు మనల్ని ప్రేమిస్తున్నారు. When the Lord lived on this earth for those 33 plus years, ఆయన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జీవించిన 33 సంవత్సరాల్లో he was very gentle with people. You know, they were amazed at the kindness that flowed out of his words. ప్రభువారు మనుషులతో ఎంతో దయతో వ్యవహరించారు. ఆయన దయకు ప్రజలు ఆశ్చర్యపడ్డారు. Of course, he was tough with some religious people, మతపరమైనటువంటి వారితో మాత్రం చాలా కఠినంగా వ్యవహరించారు. but to the most of the people he was very, very gentle. సహజంగా ప్రజలతో మాత్రం ఆయన చాలా సాత్వికంతోనూ దయతోనూ వ్యవహరించినట్లు మనకు తెలుసు. You know, when he asked disciples, would you also want to leave? Everyone is leaving. యేసుక్రీస్తు ఒక సందర్భంలో శిష్యులతో అన్నారు, అందరూ విడిచినట్లుగా మీరు కూడా విడిచిపోవడానికి సిద్ధంగా ఉన్నారా? Where can we go? You are the one who has words of life, eternal life. అప్పుడు పేతురు అంటాడు, నిత్య జీవము గల మాటలు గల నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్తాం ప్రభువా? You know, he deliberated with people so gently. ఆ విధంగా చాలా సహజమైనటువంటి రీతిలో ప్రభువారు ప్రజలతో వ్యవహరించినట్టు మనం చూస్తాం ఆ దయతోని. He went about from place to place, town to town, person to person, only doing good. He didn't know what it means to do bad. ఆయన ఒక స్థలం నుండి మరొక స్థలానికి, ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి అలాగా పరిచర్య చేస్తూ వెళ్ళారు. యేసుక్రీస్తు వారు ఎల్లప్పుడూ కూడా మంచిని మేలును మాత్రమే చేశారు, కానీ ఎవరికి ఎప్పుడూ ఎలాంటి కీడు చేయలేదు. God, being God, he couldn't have done any evil. I mean, it is not for God to do evil. Nothing evil comes out of him. దేవుడు అయ్యుండి యేసుక్రీస్తు వారు ఎప్పుడు పాపం చేయడం కానీ, చెడు చేయడం కానీ, కీడు చేయడం కానీ అనేది ఎప్పుడు జరగలేదు, జరగదు కూడా. But then as per these words that we have read in Acts 3:15, you have killed him. ఇక్కడ మనం చదువుకున్న మాటలో అపోస్తలుల కార్యం 3:15లో మీరు జీవాధిపతిని చంపితిరి. You know, those people have killed him. ఆ మనుషులు నిజంగానే ఆయన చంపారు. And killed him brutally. మామూలుగా కాదు, చాలా క్రూరమైన విధానంలో వారు ఆయన చంపివేశారు. They mocked him. ఆయన అవమానం చేశారు, హేళన చేశారు. They pulled his beard. ఆయనకి వెంట్రుకలు పీకారు. They punched on his face. ఆయన ముఖం మీద గుద్దారు. They rejected him. ఆయన తృణీకరించారు. They unjustly tried him. అన్యాయంగా ఆయన విచారించారు. You know what not? Everything. They whipped him. They కొరడాలతో కొట్టారు. They have caused physical pain and also a lot of emotional pain.
శారీరకమైనటువంటి శ్రమకు వారు ఆయన్ని గురి చేశారు, మానసికంగా కూడా చాలా వేధించారు ఆయన్ని. You know, all that has happened when one of his disciples betrayed him. ఇవన్నీ కూడా జరగడానికి ఒక కారణం ఏంటంటే ఆయన శిష్యుల్లో ఒకడైనటువంటి యూద ఆయన అప్పగించడం. You know, think about the human side of the Lord Jesus. ఈ విషయాలన్నిటి కూడా మానవ కోణంలోంచి మనం చూద్దాం. His own disciple betraying him, that too with a kiss. You know, I don't know how he would have digested it. తన శిష్యుల్లో ఒకడైనటువంటి యూద యేసుక్రీస్తును ముద్దు పెట్టుకొని అప్పగించమనే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో ఆలోచించాలి. And Pharisees and high priests, they, you know, exhibited all the hatred they had for him all the years. పరిసయ్యులు, శాస్త్రులు ఆ యేసుక్రీస్తు ఎంతో విపరీతమైనటువంటి కోపాన్ని, ఆగ్రహాన్ని, వ్యతిరేకతను, అసహ్యాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. And Pilate and Herod, they have tried him very, very unjustly. పిలాతు, హేరోదు చాలా అన్యాయమైనటువంటి తీర్పుని ఆయనకి ఇచ్చారు. And during that time, he had to be all alone. Everybody left him. ఆ సమయంలో యేసుక్రీస్తు వారు ఒంటరిగానే ఉండవలసి వచ్చింది. అందరూ కూడా ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారు. The most trying times in his life, but then nobody around. యేసుక్రీస్తు వారు తీవ్రమైనటువంటి కష్టానికి గురైనటువంటి ఆ సమయంలో ఎవరు కూడా ఆయనతో లేరు. He faced loneliness. ఒంటరితనాన్ని ఆయన ఎదుర్కొన్నారు. And with the multitudes of people who assembled there, they all with one voice have rejected him. అక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి జనసమూహము వారందరూ కూడా ఆయన్ని తృణీకరించారు. You know, they all shouted, "Crucify him." ఆయన సిలువ వేయము, సిలువ వేయమని కేకలు వేశారు. There were times that the Lord Jesus was surrounded by scores of people. అంతకుముందు అనేక సందర్భాల్లో యేసుక్రీస్తు వారి చుట్టూ అనేక మంది ప్రజలు ఉండేవారు. You know, there was a time, we know, there was about 5,000 men he had to feed. ఒక సమయంలో 5,000 మంది పురుషులకు ఆయన ఆహారం పెట్టారు. But then, when he was going through a great difficult time in his own life, and there was nobody. కానీ యేసుక్రీస్తు వారు చాలా కష్టమైనటువంటి పరిస్థితి గుండా వెళ్తున్నటువంటి ఆ సమయంలో ఎవరు కూడా ఆయనతో లేరు. In those few days, what could have been running in his mind? ఆ సమయంలో, ఆ క్షణాల్లో యేసుక్రీస్తు వారి మనసులో ఏమి ఉండింది, లేకపోతే ఏమి ఆలోచిస్తూ ఉండుంటారు? When those soldiers were, you know, mocking at him, punching on his face, ridiculing him. సైనికుల్ని ఆయన అవహేళన చేస్తూ, ఎగతాళి చేస్తూ, ముఖం మీద గుద్దుతూ ఉన్నప్పుడు, you know, all those moments he had to face that whole situation all alone. అలాంటి పరిస్థితులు అంతా కూడా క్రీస్తు ప్రభువారు ఒంటరిగానే ఎదుర్కోవాల్సి వచ్చింది. You know, humanly speaking, it's not easy to go through such experiences. మానవ రీతిగా మాట్లాడితే అలాంటి అనుభవాలు గుండా వెళ్ళడం సామాన్యమైనటువంటి విషయం కాదు, సులభం కాదు. Any common person there would actually die of a heart attack before crucifixion. ఒకవేళ మామూలు మనిషి అయితే గుండెపోటు వచ్చి హార్ట్ అటాక్ తో అక్కడే మరణించి ఉండేవాడు. You know, people can't take so much at a time. ఎందుకంటే ఒక వ్యక్తి అంత పెద్ద శ్రమను, కష్టాన్ని ఒక్కసారిగా తీసుకోవడం సాధ్యం కాదు. You know, we are all aware of Praveen's death, recent time. ఈ మధ్య కాలంలో మనందరికీ ప్రవీణ్ పగడాల్ గారి మరణం తెలుసు. You know, people who knew him personally, you know, we grew up in the same youth fellowship and the church. మేమందరం కూడా ఒకే యూత్ ఫెలోషిప్ లో, ఒకే సంఘంలో ఎదిగాము. When we think of that incident, what pains us the most is what he could have gone through, you know, when he was tortured. ఆ విధంగా ఆయన కష్టమైనటువంటి హింసకు ఆయన గురవుతా ఉన్నప్పుడు ఆయన ఎలా ఆ విషయాలు భరించారు అనేటువంటిది మాకు చాలా బాధ కలిగించేటువంటి విషయం. When we think of our dear ones who go through painful times, you know, say somebody is very sick in ICU, right? They have to be all alone. ఎవరైనా మనకు తెలిసిన వారు కానీ, మన బంధువులు కానీ కష్టమైనటువంటి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఐసీయూలో ఉన్నప్పుడు వారు ఒక్కరే ఉండాలి. You know, all that loneliness that they have to battle with, yet, you know, continue their journey. వారు అక్కడ ఒంటరిగానే ఉండాలి, తప్పదు. ఆ ఒంటరిగానే వారు ఆ యొక్క పరిస్థితిని ఎదుర్కోవాలి. Lord Jesus, he had no one to talk to, no one to share with, no one to understand,
no one to comfort. యేసుక్రీస్తు వారికి ఆ యొక్క సమయంలో, శిలువ మరణం సమయంలో ఆయన తన బాధను పంచుకోవడానికి ఎవరు లేరు, మాట్లాడడానికి ఎవరు లేరు, ఆయనతో ఎవరు కూడా లేరు. No one to encourage, no signs of hope, but only sighs of despair. ఆయన్ని బలపరిచే మాటలు మాట్లాడే వాళ్ళు లేరు, ఆయన్ని ఆదరించే వాళ్ళు లేరు. కానీ ఒకలాంటి నిస్పృహతో కూడుకునే పరిస్థితిలో ఆ దినం, ఆ సమయంలో క్రీస్తు ప్రభువు వారు ఉన్నారు. We have put him through that experience. నిజానికి యేసుక్రీస్తు ప్రభువు వారు అలాంటి అనుభవానికి గురి కావడానికి కారణం మనము. If at all we understand the gravity of sin, of what sin can do, that is what sin did. ఆ పాపము ఒక వ్యక్తిని ఏం చేయగలదు, ఒక వ్యక్తి మీద ఎలాంటి ఒత్తిడి తీసుకెళ్ళగలదు అనేది ఆలోచించాలంటే ఆ యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణం గురించి మనం ఆలోచించాలి. When the Lord Jesus was hanging on the cross, Father, it says, he delighted in crushing him. మనం యెషయా గ్రంథంలో మనం చదువుకుంటా ఉన్నాం, యేసుక్రీస్తు వారు ఆ విధంగా నలిగిపోతా ఉన్నప్పుడు ఆయన నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. That tells us how much God hates sin. దాన్ని బట్టి ఆ మాటలు మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే తండ్రి అయినటువంటి దేవుడు, యెహోవా దేవుడు పాపాన్ని ఎంత అసహ్యించుకుంటాడో మనకు అర్థమవుతా ఉంది. When we look at all that the Lord Jesus went through, that actually we all deserve. నిజానికి యేసుక్రీస్తు వారు పొందిన శిక్ష అంతా కూడా మనకది, మనం అర్హులం అలాంటి శిక్ష గుండా వెళ్ళడానికి. If I am made to stand here and then expose all my secret, private, public, every kind of sin, what I would go through is shame, humiliation, and then punishment. ఒకవేళ నేనే ఈ విధంగా బహిరంగ ఇక్కడ అందరి ముందు నిలవబెట్టబడి నేను చేసిన రహస్య పాపాలు, నా విషయాలన్నీ కూడా బయట పెడితే నేను చాలా అసహ్యకరమైనటువంటి అవమానంతో కూడినటువంటి శిక్షకు నేను గురవుతాను. That's what Jesus had to go through in our stead. మన తరపున, మన బదులుగా యేసుక్రీస్తు వారు అలాంటి పరిస్థితి కూడా వెళ్ళవలసి వచ్చింది. But then there are few aspects that we will look at quickly. త్వరగా కొన్ని విషయాలు చూద్దాం. Who or what killed our Savior? మన రక్షకుడిని చంపింది ఎవరు, ఆయన చనిపోవడానికి కారణం ఏంటి? One is jealousy. ఒకటి అసూయ. Matthew 27:18. మత్తయి సువార్త 27వ అధ్యాయం. Matthew 27:18. For he knew it was out of envy that they handed Jesus over to him. 27వ అధ్యాయం 18వ వచనంలో, కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు ఏలయనగా, నేను మధ్యలో చదువుతున్నాను, 17-18 కలిసి ఉన్నాయి. ఏలయనగా వారు అసూయ చేత ఆయన్ను అప్పగించటని అతడు ఎరిగి ఉండెను. Yeah, it's all out of envy they acted against him. సో యేసుక్రీస్తు వారికి వ్యతిరేకంగా వారికి ఆయన మీద ఉన్న అసూయ చేత వారు ఆ విధంగా ప్రవర్తించారు. This is something that envy can do. సో అసూయ చేసేటువంటి విషయం ఇదే ఒక వ్యక్తికి. Can envy kill a person? అసూయ ఒక వ్యక్తిని చంపుతుందా, మరణానికి కారణమవుతుందా? Yes. అవును. It could kill the Lord Jesus himself. యేసుక్రీస్తు వారినే చంపివేసింది అసూయ. It could become a reason, a major reason why they hated him. ఆయన ఎందుకు వాళ్ళు అసహ్యించుకున్నారో కారణము, ప్రధానమైన కారణం అసూయ. So this Good Friday we will have these aspects as takeaways with us, that we are conscious about these things. సో ఈ శుభ శుక్రవారం సమయాన ఈ విషయాల గురించి మనం ఆలోచన చేద్దాం. ఎందుకంటే వీటిని గురించి మనం ధ్యానించాలి, వీటి గురించి మనం ఆలోచించాలి. ఎందుకంటే ఇవి ఒక వ్యక్తి యొక్క మరణానికి కారణం కాగలవు. You know, it's always good to be wronged, but it's not godly or God's will that we are on the wronging side. కొన్నిసార్లు మనం పొరపాటు చేయడం, పొరపాటు సైడ్ ఉండడం సహజమే, కానీ దైవికమైనటువంటి విధానంలో అలాంటివి ఉండకూడదు. You know, it is okay to go through a humiliation experience than being on the other side of humiliating others. ఒకవేళ మనము ఒక అవమానానికి, తిరస్కారానికి గురి కావచ్చు, కానీ వేరే వ్యక్తి యొక్క తిరస్కారానికి, అవమానానికి మనం కారణం కాకూడదు. And so jealousy was the first one. Second is hatred. మొదటిది అసూయ, రెండవది Hatred, dvesham. పగ, ద్వేషం. John 15:25. 15వ అధ్యాయం యోహాను సువార్త 25వ వచనం చదువుతాం. 15:25. But this is to fulfill what it is written in their law. They hated me without reason. నన్ను నిర్హేతుకముగా ద్వేషించిరి. He was hated for no reason, of no valid reason.
ఏ కారణం లేకుండానే వారు ఆయన అసహించుకున్నారు, ద్వేషించారు. You know, at one point of time, the Lord Jesus himself asked, you know, out of all these things that I've done, of what are you judging me? ఆయన అన్నారు ఒక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువు, నేను చేసిన ఈ కారణాలన్నింటిని బట్టి దేనిని బట్టి మీరు నన్ను తీర్పు తీరుస్తా ఉన్నారు? You know, as we live in this society, probably at our workplace, at our neighborhood, in our relations, we might go through these things, right? మనం పనిచేసే చోట కానీ ఉంటున్న నివసిస్తున్నటువంటి ప్రాంతాల్లో కానీ ఇలాంటి అనుభవాలు కూడా మనం వెళ్తూ ఉంటాం. Sometimes we may be hated for no reason. ఏ కారణం లేకుండా ప్రజలు మనల్ని అసహించుకుంటారు, లేకపోతే We మనం don't ద్వేషిస్తారు. understand why we are hated. ఎందుకు మనం ద్వేషింపబడుతూ ఉన్నామో మనకు అర్థం కాదు. Again, what hate can do is it can crucify Christ. అయితే ఈ పగ, ద్వేషం అనేది ఏం చేయగలదనంటే ఒక వ్యక్తి యొక్క చావుకు, మరణానికి కారణం కాగలదు. John 7:7. యోహాను సువార్త 7:7 The world cannot hate you, but it hates me because I testify of it that its deeds are evil. లోకము మిమ్మల్ని ద్వేషింప నేరదు కానీ దాని క్రియలు చెడ్డవని నేను దాని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను కనుక అది నన్ను ద్వేషించుచున్నది. Somebody is taking bribe and you stand up and say this is wrong. What will they say? What will they do? ఎవరైనా లంచం తీసుకున్నారనుకోండి, ఆ సమయంలో మీరు ఇక్కడ నిలబడి ఇది తప్పు అని అంటే ఏం జరుగుతుంది? They will hate. మిమ్మల్ని వాళ్ళు ద్వేషిస్తారు. You know, all that the Lord Jesus was doing is being the light. ఆయన చేసేదల్లా ఏంటంటే ఒక వెలుగుగా ఉన్నారు, వెలుగుగా జీవించారు ఆయన. If we live a righteous life, unrighteous people will naturally hate us. మనం నీతిగా జీవించినట్లయితే అన్యాయంగా ఉండేటువంటి ప్రజలకు అది ఆటోమేటిక్గా వారు ద్వేషించడానికి కారణం అవుతుంది. Evil will imperatively hate good. ఈ చెడు అనేటువంటిది, పాపం అనేటువంటిది మంచిని చాలా స్వభావ సిద్ధంగా అసహించుకుంటుంది. Lord Jesus also said, if they could do this for a tree, a green plant like me, take a watch. They can do anything to you. నాలాంటి వ్యక్తిగా వారు అలా చేసినట్లయితే మీకు ఎందుకు చేయరు వారు? నాలాంటి పచ్చ మొక్క అన్నారు, పచ్చ చేసినట్లయితే. Right. So if the Creator God comes and that's how they deal with him, will people spare us? సృష్టికర్త అయినటువంటి దేవుడు, దిగి వచ్చినటువంటి దేవునికే వారు ఆ విధంగా చేసినట్లయితే లోకం నిన్ను నన్ను విడిచిపెడుతుందా? So if we testify of any falsehood, any wrong thing, we will be hated. కనుక మనం ఏదైనా నేరాన్ని కానీ తప్పును కానీ ఎత్తిపెట్టినట్లయితే లోకం మనల్ని ద్వేషిస్తుంది. The third thing is he exposed falsehood. So it was falsehood. మూడవది ఏంటంటే ఆయన నేరాన్ని ఎత్తి చూపించాడు. John 8:45. 8వ అధ్యాయం యోహాను సువార్త 45వ వచనం విషయాన్ని మనం గమనిస్తాం. 8:45. And because I tell you the truth, you believe me not. నేను సత్యమునే చెప్పుచున్నాను కనుక మీరు నన్ను నమ్మరు. You know, sometimes people enjoy falsehood. కొన్నిసార్లు ఈ అసత్యాన్ని, పాపాన్ని ప్రజలు ఆనందిస్తారు అందులో. We want to only hear false things, you know. We don't love the truth. We want something that is pleasing to our ears. సో చెడుని వినడానికి, అసత్యాన్ని గురించి వినడానికి, వాళ్ళ చెవులకి ఏది ఆనందకరంగా ఉందో అది వినడానికి వాళ్ళు ఇష్టపడతారు, కానీ సత్యాన్ని, వాస్తవాన్ని తెలుసుకోవడానికి, మాట్లాడడానికి వాళ్ళు ఇష్టపడరు. Jesus was questioned, challenged, you know, he was tried by Pharisees, Sadducees, high priest, Pilate. You know, all of them asked one question: are you the son of God? వారందరూ కాకుండా శాస్త్రులు, పరిసయ్యులు, పిలాతు, ప్రధాన యాజకులు వాళ్ళందరూ అడిగిన ప్రశ్న ఏంటంటే నీవు దేవుని కుమారుడువా? And he said yes, because that's the truth. ఆయన అది నిజం కాబట్టి, వాస్తవం కాబట్టి అవును అన్నారు ఆయన. But they could not take it. కానీ అది వాళ్ళు తీసుకోలేకపోయారు. You know, some people want to hear the truth. When you tell the truth, they can't take it. కొంతమంది సత్యాన్ని వినడానికి ఇష్టపడతారు, సత్యం చెప్తే దాన్ని అంగీకరించలేరు. Exposing falsehood. సో అసత్యాన్ని ఎత్తి చూపడం. Now, do we stop doing it? కానీ అలా చేయడం మానేస్తామా, ఆపేస్తామా? You know, we don't expose falsehood, మనము ఆ అసత్యాన్ని ఎత్తి చూపెట్టకపోతే, but then we are silent about the truth. సత్యం గురించి మనం మౌనంగా ఉన్నామని అర్థం. Right? We want to play safe. ఎందుకంటే మనం క్షేమంగా ఉండడానికి ఇష్టపడతాం. So we don't expose the falsehood. At the same time, we don't tell the truth also. అసత్యం గురించి మాట్లాడము, సత్యం గురించి కూడా మాట్లాడము.
That's not what the Lord Jesus did. యేసుక్రీస్తు వారు ఆ విధంగా చేయలేదు. However much they hated it, he went on speaking the truth. వారు అది ఇష్టపడకపోయినా, ఎంత అసహించుకున్నా కానీ, ఎంత ద్వేషించినా కానీ, క్రీస్తు ప్రభువారు ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ సత్యం మాత్రమే మాట్లాడుతూ ఉండేవారు. But then he did not speak the truth in a very crude, in a very blunt way. అలా అని చెప్పి సత్యాన్ని ఆయన చాలా భయంకరమైనటువంటి విధానంలో ఆయన మాట్లాడలేదు. I am reminding us of John chapter 1, where it says, he was full of grace and truth. ఆయన సత్యం మాట్లాడారు కానీ కృపా సత్య సంపూర్ణునిగా కృపతో దయతో ఆయన మాట్లాడారు. You know, somebody said like this. Somebody said like ఒక ఆయన ఒక విధంగా ఈ విధంగా అన్నారు, grace is like our flesh ఈ కృప అనేటువంటిది మన యొక్క శరీర భాగం, పైన కనిపించేటువంటి శరీరం. and truth is like our bones. సత్యం అనేటువంటిది అంటే లోపల ఉండేటువంటి ఆ యొక్క బోన్ సిస్టమ్. Now, which is important? ఏది ప్రాముఖ్యం చెప్పండి? Only flesh. పైన కనిపించేటువంటి శరీరమేనా, మాంసమేనా? If it is only flesh, ఓన్లీ మాంసం అయితే then it cannot stand. అది నిలబడలేదు. Right? Only grace, 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 then it doesn't have a stand for ఒకవేళ itself. కృప కృప అని మాత్రమే ఉంటే అది నిలబడదు, దానికి షేప్ ఉండదు. Only truth, ఒక సత్యం ఒక్కటే అయితే only skeleton. స్కెల్టన్ లాగా బోన్స్ కనిపించేటువంటి సిస్టమ్ లాగా ఉంటే, అస్థి పంజరం లాగా. Right? Imagine all skeletons moving around. ఎముకల సముదాయం అలా కదులుతూ ఉన్నట్టు ఒకసారి ఊహించండి. So people speaking the truth without grace are like skeletons. కాబట్టి కేవలం ప్రేమ లేకుండా, కృప లేకుండా సత్యం మాట్లాడే వాళ్ళు ఆ ఎముకల సముదాయం లాంటి వారు. By the same time, even grace without truth also, it can fit into anything. It's a blob. అలాగే ఒకవేళ సత్యం లేకుండా కృప ప్రేమ అని అంటే దానికి కూడా ఆకారం ఉండదు, అది ఏ షేప్లో కంటే అలాగే వెళ్ళిపోతూ ఉంటుంది. So we do not entertain falsehood in our lives, కాబట్టి మన జీవితాల్లో అసత్యాన్ని ఏమాత్రం కూడా మనము దాన్ని భరించలేము, లేకపోతే దాన్ని యాక్సెప్ట్ చేయలేము. because that has crucified our Lord Jesus. కారణం ఏంటంటే ఇదే యేసుక్రీస్తు ప్రభువు యొక్క శిలువ మరణానికి కారణం. The next one is hypocrisy. వేషధారణ మరొకటి. Matthew 23:13. మత్తయి సువార్త 23:13. Woe to you, teachers of the law and Pharisees, you hypocrites! You shut the door of the kingdom of heaven in people's faces. You yourselves do not enter, nor will you let those who are trying to. 23:13. Matthew 23:13. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు, మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. What is hypocrisy? వేషధారణ అంటే ఏంటి? You know, I want to show something which I am not. నేను ఏది కాదో అది బయటికి మనుషులకు చూపెట్టడం. We want to put on that mask, కొన్నిసార్లు మాస్క్ పెట్టుకుంటాం, especially on Sundays. ముఖ్యంగా ఆదివారం రోజున. Right? So we want to show that we are of higher standards than others. మిగిలిన వారికంటే మనం ఏదో చాలా ఆత్మీయంగా ఉన్నట్టుగా చూపిస్తాం. That's predominantly what was happening with Pharisees, right? మరి ముఖ్యంగా పరిసయ్యుల్లో జరుగుతున్న విషయం అదే. They did not lift up things with their little finger, but expected others to do everything. మిగిలిన వారేమో అన్నీ చేయాలని వారు ఆశించేవారు, కోరుకునేవారు. వారు చిటికిన వేలుతో కూడా ఏ బరువును కూడా వారు లేపరు. Antidote that the Lord Jesus spoke to that is, he said, your righteousness should exceed that of Pharisees. అందుకని యేసుక్రీస్తు వారు అన్నారు, పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల. So don't compromise on righteousness. కాబట్టి నీతి విషయంలో మనం సర్దుకొని పోవడం, సమర్థించుకోవడం కాదు, కానీ But then don't rub it on people, others, with a higher degree. అయితే వేరే వారి నుంచి మనం ఆశించేటప్పుడు, లేకపోతే వేరే వారు అలాంటి హై స్టాండర్డ్స్లో ఉండాలని కోరుకోవడం తప్పు. వేషధారణ. He spoke multiple times and to many people about hypocrisy. ఈ వేషధారణ గురించి చాలా సందర్భాల్లో యేసుక్రీస్తు వారు చాలా మందితో మాట్లాడారు. One of the things that he hated the most, యేసుక్రీస్తు వారు చాలా ఎక్కువగా అసహించుకున్న విషయం ఏంటి అని అంటే అది వేషధారణ. and I think that is more found in Christendom than outside in the world.
నాకు అనిపిస్తుంది బయట లోకంలో కంటే మన సంఘాల్లో క్రైస్తవుల మధ్యలో ఈ వేషధారణ అనేది ఎక్కువ ఉందేమో అని అనిపిస్తూ ఉంది. People outside, they drink, make merry, they'll be open about it. ఆ బయట ఉన్నటువంటి లోకంలో ఉన్నటువంటి వారు తాగుతారు, వేరే పనులు చేస్తారు, వాళ్ళు అలాగే కొనసాగుతూ ఉంటారు. But then for us, we usually try to put two different masks. అయితే మనమైతే రెండు రకాల వేరు మాస్కులు ధరించడానికి ప్రయత్నం చేస్తాం. And the last aspect is sin, చివరిది పాపం, which is the primary or the main thing. యేసుక్రీస్తు వారి యొక్క మరణానికి ప్రధానమైన కారణం పాపం. John 1 speaks of the word becoming flesh. యోహాను సువార్త 1వ అధ్యాయంలో వాక్యము శరీరధారి కావడం మనం చూస్తాం. In chapter 1 verse 5 it says, darkness comprehended it not. యోహాను సువార్త 1వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినట్లయితే చీకటి దానిని గ్రహింపకుండెను. So it actually, light and darkness cannot go together. వెలుగు చీకటి అంధకారమైనటువంటి రెండు కూడా కలిసి ఉండలేవు. In fact, scientific definition, absence of light is darkness. అసలు చీకటి అంటే ఏంటంటే వెలుగు లేకపోవడం చీకటి. People loved to sin. ప్రజలు పాపం చేయడానికి ఇష్టపడతారు. People enjoy sin. వారు ఆనందిస్తారు కూడా పాపం చేయడంలో. Someone said people are drinking sin like water. నీరు తాగినట్లుగా పాపాన్ని ప్రజలు తాగుతూ ఉన్నారట, సేవిస్తూ ఉన్నారు. People rejected on that day when they shouted crucify him, not because they did not like Jesus, they loved sin more. ఆ దినాన ప్రజలందరూ కూడా ఆయన సిలువ వేయమని కేకలు వేయడానికి కారణం ఏంటంటే యేసుక్రీస్తు అంటే ఇష్టం లేక కాదు, వారికి పాపం మీద ఉన్న ప్రేమ. They loved sin so much, whom they chose in the place of Lord Jesus. వారికి పాపం మీద ఎంత మక్కువ ఉందనంటే యేసుక్రీస్తు వారి స్థానంలో వారు ఎవరిని ఎన్నుకున్నారు, ఎవరిని What was the replacement offer they got? వారికి వచ్చినటువంటి రీప్లేస్మెంట్ ఏంటి? ఎవరిని కోరుకున్నారు? బరబ్బా. Right? They were okay if Barabbas is out again and he can kill more people, that's fine. ఒకళ్ళ బరబ్బా బయటకు వస్తే విడుదల చేపితే వాళ్ళకి పెద్ద కష్టమే లేదు. They could not, they didn't want Jesus. యేసుక్రీస్తు మాత్రం బయటికి రాకూడదు, యేసుక్రీస్తు మాత్రం బ్రతికి ఉండకూడదు. Because if he is on the roads, he will testify of their evil ways. ఎందుకంటే ఆయన అక్కడ వీధుల్లో ఉన్నట్లయితే, బహిరంగంగా ఉన్నట్లయితే వారికి చెడు మార్గాల గురించి, పాప మార్గాల గురించి ఆయన మాట్లాడతాడు. I will talk about a few main characters in this crucifixion and then conclude. శిలువ మరణ సమయంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల గురించి మనం మాట్లాడి ముగించుకుందాం. First person, the famous Judas. మొదటి వ్యక్తి యూదా. Judas was with the Lord and witnessed every good and great things Jesus did. యూదా ఇస్కరియోతు యేసుక్రీస్తు వారి దగ్గర ఉన్నారు. యేసుక్రీస్తు వారు చేసిన ఆశ్చర్యకార్యాలన్నింటినీ కూడా ఆయన చూశాడు, సాక్ష్యం ఇచ్చాడు. He saw glorious things being done in front of his eyes. ఆయన కళ్ళ ముందే మహిమాత్మకమైన విషయాలు జరగడం ఆయన చూశాడు. When 12 disciples picked up the crumbles in a basket when they fed 5,000 people, he was one of them who was picking up those as well, right? 5,000 మందికి ఆహారం పంచిపెట్టిన తర్వాత మిగిలిన రొట్టె ముక్కల్ని ఒక చోట జమ చేయడంలో యూదా ఇస్కరియోతు కూడా ఉన్నాడు. He might have seen great things, Jesus calming the storm. యేసుక్రీస్తు వారు తుఫాన్ని నెమ్మది చేయడానికి కూడా చూశాడు యూదా ఇస్కరియోతు. He would have witnessed Jesus raising the dead. అరే యేసుక్రీస్తు వారు మనుషులను మరణం నుంచి లేపడం, లాజర్ని లేపడం, ఇలాంటి అన్ని కూడా యూదా తన కళ్ళతో చూశాడు. What he didn't understand is Jesus himself is the resurrection. యేసుక్రీస్తు వారే పునరుద్ధానం అన్న విషయం యూదాకు అర్థం అవ్వలేదు. He heard the gospel probably more than anybody else could have heard it. ఎవరు విననంతగా యూదా ఇస్కరియోతు సువార్తను విన్నాడు. But then was he saved? ఆయన రక్షింపబడ్డాడా? He chose money above his own life. తన జీవితానికి తనకు బదులు ధనాన్ని ఆయన కోరుకున్నాడు, ధనాన్ని ఆశించాడు. I said this years ago, but I'll quote it again. There was a flood in a village. కొంతకాలం క్రితం నేను ఈ విషయం చెప్పాను. ఒక గ్రామంలో ఒక వరద వచ్చింది. Then things were just, people were trying to save their lives coming to a shore. ప్రజలు తమ కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. So they all got onto the rooftops. ఇంటి కప్పు మీదకి ఎక్కి వరదలోకి వెళ్లకుండా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. So there was a black bag going in the flood waters. అలాంటి వరద నీళ్ళల్లో ఒక నల్లటి పెట్టె వెళ్తా ఉంది.
Then one young boy, he thought it's a money bag and he jumped into the waters. He wanted to get it. ఆ పెట్టెలో డబ్బులు ఉన్నాయనుకొని ఒక చిన్నవాడు దానికోసం వెళ్ళి నీళ్ళలోకి వెళ్ళాడు. Then he was getting taken away by the waters. ఆ వరద ప్రవాహానికి ఆ చిన్నపిల్లడు కొట్టుకొని పోవడం Then ప్రారంభించాడు. people around him shout, please leave it and come back. You are actually at a dangerous spot. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ పెద్దవాళ్ళు అన్నారు, ఆ పెట్టెని విడిచిపెట్టేసి నువ్వు వెనక్కి వచ్చేసి నువ్వు చాలా ప్రమాదంలో ఉన్నావు అని అరుస్తూ ఉన్నారు. Then he responded saying, I left it long ago. It is not leaving me. అబ్బాయి అన్నాడు, నేను దాన్ని విడిచిపెట్టాను కానీ అది దాన్ని విడిచిపెట్టట్లేదని గట్టిగా అరిచాడు. That's actually a bear. అదేంటంటే వెలుగుబంటు. So that's what happens with what we love for our lives. సో మనం మన జీవితంలో దేన్ని ప్రేమిస్తామో కొన్నిసార్లు అదే జరుగుతుంది. అది మనం విడిచిపెట్టదు. Sometimes we want to leave it, but it doesn't leave us. దాన్ని మనం విడిచిపెట్టాలి అనుకుంటాం కానీ అది మనల్ని విడిచిపెట్టదు. Judas put himself into a spot very deliberately, knowing well what he was doing, where there was no return for him. చాలా ఉద్దేశపూర్వకంగానే తెలిసి యూదా తన పరిస్థితులు పెట్టుకున్నాడు. అక్కడి నుంచి ఆయనకి వెనక్కి రావడం సాధ్యం కాలేదు. Let's take a pause, ask ourselves, are we like Judas? ఒకసారి ఆగి ఆలోచించేద్దాం, మనం కూడా యూదా అలాగా ఉన్నామా? That we hear about the Lord Jesus, we know him to some extent. యేసుక్రీస్తు వారి గురించి విన్నాము, యేసుక్రీస్తు వారి గురించి కొన్ని విషయాలు మనకు తెలుసు. We see great things that he is doing in our lives. మన జీవితాల్లో యేసుక్రీస్తు వారు చాలా గొప్ప కార్యాలు చేయడం కూడా మనం గమనిస్తూ ఉన్నాం. But when it comes to giving our lives to him, we just go back. మన జీవితాలు క్రీస్తు ప్రభువుకు సమర్పించే విషయానికి వచ్చేసరికి మనం వెనక్కి వెళ్తా ఉన్నాం. We love other things. మనం వేరే వాటిని ప్రేమిస్తా ఉన్నాం. We want Jesus. మనకి క్రీస్తు ప్రభువు కావాలి. We want to be with him. ఆయనతో మనం ఉండాలి. But we love probably money more. కానీ ఆయన కంటే డబ్బుని ఎక్కువ ప్రేమిస్తా We ఉన్నామేమో. probably love other relationships more. వేరే సంబంధాలని క్రీస్తు ప్రభువు కంటే ఎక్కువ ప్రేమిస్తున్నామేమో. We honor other things beyond what we honor Christ. క్రీస్తుని మనం కనపరచవలసిన దానికంటే మరి వేరే విషయాలను ఎక్కువగా మనం కనపరుస్తా ఉన్నామేమో. And second character is Pilate. రెండవ వ్యక్తి పిలాతు. Very interesting person. చాలా ఆసక్తికరమైనటువంటి మనిషి ఈయన. He knew very well that the Lord Jesus was innocent. యేసుక్రీస్తు వారు నిర్దోషి అనేటువంటి విషయం పిలాతుకి స్పష్టంగా తెలుసు. And he also declared very publicly, I don't see anything wrong in him, so let go of him. ఆయన బహిరంగ అందరి ముందు అన్నాడు కదా, ఈయన ఏ దోషం నేను కనుగొనడం లేదు అని కూడా అన్నాడు క్రీస్తు వారి గురించి. He also got an affirmation from his wife also. తన భార్య నుంచి కూడా అదే నిర్ధారణ ఆయనకు దొరికింది. He is a righteous man, please don't touch him. ఆయన నీతిమంతుడు, ఆయన జోలికి వెళ్ళొద్దు అని. But when it comes to giving the final verdict, కానీ చివరి తీర్పు ఇచ్చేటువంటి సమయానికి he chose to listen to the people than executing what is right. నిజమేదో వాస్తవమేదో దాన్ని చేయడం కంటే ప్రజల మాట వినడానికి పిలాతు ఇష్టపడ్డాడు. Luke 23:23. లూకాసు వార్త 23వ అధ్యాయం. One of the saddest statements in the Bible. బైబిల్లో ఉన్నటువంటి చాలా విచారకరమైనటువంటి మాట ఇది. Luke 23:23. 23వ వచనం, 23వ అధ్యాయం లూకాసు వార్త. అయితే వారు ఒకే పట్టుగా పెద్ద కేకలు వేసి వీరిని సిలువ వేయమని అడుగగా వారి కేకలే గెలిచెను. Their shoutings prevailed. వారి కేకలే గెలిచెను. Their shoutings prevailed. వారి కేకలు గెలిచాయి. Lord Jesus, on the side of being tried, యేసుక్రీస్తు వారి యొక్క తీర్పుకి గురవుతా ఉన్నప్పుడు, తీర్పు తీర్చబడతా ఉన్నప్పుడు what prevailed? ఏమి గెలిచింది? People's voices. మనుషుల స్వరాలు, వారి కేకలు. Majority opinion. ఎక్కువ మంది ఏమనుకుంటున్నారు? Pilate took that very deliberate blind stand to go ahead and ask him to get executed. పిలాతు సత్యానికి విరోధంగా, సత్యం తెలిసి కూడా వారి కేకల వైపు వెళ్ళడానికి, వారికి యేసుక్రీస్తు వారిని అప్పగించడానికి ఆయన నిర్ణయం తీసుకున్నారు. Are we like Pilate? Sometimes knowing what is just and right about others, will we still choose to be blind? ఇతరుల విషయంలో ఏది వాస్తవమో ఏదో సత్యమో తెలిసి ఇలాగా వేరే నిర్ణయాన్ని తీసుకోవడానికి మనం కొన్నిసార్లు ముందుకు వెళ్తా ఉన్నామా? There is a principle in the law that they say, న్యాయంలో ఒక సూత్రం ఉంది. even if a few
criminals go unpunished, that's fine, but not even a single innocent should be punished. ఆ సూత్రం ఏంటంటే కొంతమంది నేరం చేసిన వారు విడుదల పొందినా పర్వాలేదు, కానీ నేరం చేయని వాడు శిక్షింపబడకూడదు. Such judges are unfit for that position. అలాంటి న్యాయమూర్తులు, తీర్పు తీర్చేటువంటి వారు ఆ పొజిషన్లో ఉండడానికి వాళ్ళు అర్హులు కాదు. And another set of people are Pharisees and high priests. మరికొంతమంది మనుషులు ఎవరంటే శాస్త్రులు, పరిసయ్యులు. They knew the law, వాళ్ళకి న్యాయం తెలుసు, but they did not know God. వాళ్ళకి దేవుడు తెలియదు. They had eyes, వాళ్ళకి కన్నులు ఉన్నాయి, but chose to be blind to the truth. వాళ్ళు సత్య విషయంలో గుడ్డివారుగా ఉండడానికి నిర్ణయించుకున్నారు. They were supposed to teach people and usher them into God's kingdom. వారు సత్యాన్ని బోధించి దేవుని రాజ్యం వైపు ప్రజలు బోధించడం, దేవుని రాజ్యం వైపు నడిపించడం వాళ్ళ యొక్క బాధ్యత. But they chose to fill themselves with falsehood and hypocrisy. అసత్యంతో నింపబడడానికి, అసత్యం వైపు వెళ్ళడానికే వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. In the whole New Testament Gospels or even Acts, we don't even see one record of any Pharisee or Sadducee or a high priest doing any one good thing. మనం బైబిల్ చరిత్రలో, సువార్తలో కానీ అపోస్తుల కార్యంలో చూస్తే పరిసయ్యులు, శాస్త్రులు అనేటువంటి వాళ్ళు ఏ మంచి కార్యం చేయడం మనం గమనించం. How sad it is. ఎంత విచారం. We call ourselves Christians. మనం క్రైస్తవులను పిలుచుకుంటాం. Can history record a few good things that we are doing? మనం చేసేటువంటి కొన్ని మంచి కార్యాలని చరిత్ర లిఖించగలదా? Are we blocking the way of some people? మరి కొంతమంది వ్యక్తి యొక్క మార్గాన్ని మనం ఆపు చేస్తా ఉన్నామా, అడ్డుపడతా ఉన్నామా? And one of the biggest things that the Lord Jesus hated, as I said earlier, is hypocrisy. ఇంతకుముందు మనం అనుకున్నట్లుగా యేసుక్రీస్తు వారు చాలా ఎక్కువగా అసహించుకున్న విషయము వేషధారణ. Are we like Pharisees in trying to be putting up something else which we are not? మనం ఏది కాదో ఆ విధంగా మనల్ని మనం చూపెట్టుకోవడానికి ప్రయత్నం చేయడంలో పరిసయ్యులాగా ఉన్నామా? And the last set of people are those people who are actually there making those shouts and demands. చివరి ఎవరనంటే అక్కడ ఉన్న జన సమూహము, ఆ కేకలు వేస్తున్నటువంటి ప్రజలు. I'll show you something very interesting. ఇక చాలా ఆసక్తికరమైన విషయాలు మనం చూద్దాం. John 6 verse 15. 6వ అధ్యాయము యోహాను సువార్త 15వ వచనంలో, 6:15. 6వ అధ్యాయం 15వ వచనం యోహాను సువార్త. రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకునబోతున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళెను. Jesus did some miracles. యేసుక్రీస్తు వారు కొన్ని ఆశీర్వాద కార్యాలు They చేశారు. were so excited, they wanted him to be made a king. వారు ఎంత ఎలా ఉన్నారనంటే ఆశీర్వాద కార్యాలు చూసి యేసుక్రీస్తు వారిని రాజుగా చేయాలని వాళ్ళు తలస్తా ఉన్నారు. They were forcing him to become a king. ఆయన రాజు అవ్వాలని వాళ్ళు బలవంతం చేస్తున్నారు. Now let's turn to Luke 8:29. అలాగే లూకా సువార్త 8వ అధ్యాయం 29వ వచనం చూద్దాం. Luke 8:29. లూకా 8:29. ఏలయనగా ఆయన ఆ మనిషిని విడిచి వెలుపలికి రమ్మని ఆ పవిత్రాత్మకు ఆజ్ఞాపించిన, అది అనేక పర్యాయములు వారిని పట్టుచూ వచ్చిన కనుక వారిని గొలుసులతోనూ గాలి సంఖ్యలతోనూ కావలి అందించింది. They actually try throwing him off the cliff. There is an instance where they take the Lord Jesus up to the cliff and want to throw him off the cliff. ఒకనొక సందర్భంలో 4:29. Thanks. 4వ అధ్యాయం లూకా సువార్త 29వ వచనం చదువుదాం. ఆగ్రహంతో నిండుకుని లేచి ఆయన పట్టణం నుంచి వెళ్ళగొట్టి ఆయన తల క్రిందుగా పడద్రోయవలని తమ పట్టణము కట్టబడిన కొండపేటు వరకు ఆయన తీసుకుని పోయిరి. See, that is how people were. ఈ విధంగా మనుషులు ప్రవర్తిస్తూ ఉంటారు. One time in all hype they want him to be king. ఒక సందర్భంలో ఆయన ఎంత హెచ్చిస్తారనంటే ఆయన రాజుగా చేయాలని ఆలోచిస్తారు. Thousands of people go around, follow him. వేల కొలది ప్రజలు ఆయన ఆ విధంగా వెంబడిస్తారు. On Palm Sunday, what were they doing? మట్లాది వారాన్న వాళ్ళు ఏం చేశారు? They were praising him. ఆయన వాళ్ళు ఆరాధిస్తున్నారు, ఘనపరుస్తున్నారు. They put their clothes on the road for his donkey to walk.
వారి వస్త్రాలు వీధుల్లో వేసి ఆయన వస్తున్నటువంటి గాడిద దాని మీదకి వెళ్ళాలని వాళ్ళు కోరుకున్నారు. Now what were they doing? What are they doing now? ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు? They are shouting, they are screaming, crucify him. ఆయన సిలువేయమని కేకలు వేస్తున్నారు, అరుస్తున్నారు. What a paradox. ఎంత వైవిధ్యం ఉందో చూడండి. You know, as I said, you know, if we were to be there or any common person to be there, they would first die of depression or heart attack. అందుకనే ముందు అన్నాను, ఒకవేళ ఎవరైనా మామూలు మనిషి అక్కడ ఉంటే హార్ట్ అటాక్తో చనిపోతారు వాళ్ళు ఈ పరిస్థితికి. Between Palm Sunday and the day of Pentecost, so many things have happened. మట్టలాది వారానికి పెంతెకోస్తు దినానికి ఈ మధ్య కాలంలో చాలా విషయాలు జరిగాయి. On the Palm Sunday, they were all in high spirits. ఆ మట్టలాది వారం సమయంలో వాళ్ళు చాలా ఉత్సాహంగా ఉన్నారు. You know, whenever Jesus did some miracles, they followed him because of the miracles. ఆయన చేసిన అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చూసి వాళ్ళు ఎప్పుడు ఆయన వెంబడించాలని ఇష్టపడేవారు. When they were fed, when Jesus fed 5,000 people, they all followed him. They wanted again to be fed. 5,000 మందికి ఆహారం పంచిపెట్టినప్పుడు వారు ఆయన వెంబడించి ఆ తర్వాత మరలా తిరిగి ఆహారం వాళ్ళు కోరుకున్నారు. But then, you know, he refused actually. He told them very straight. He said, you are not following me because of what I am telling you. You are following for food. యేసుక్రీస్తు వారు సూటిగా వాళ్ళతో అన్నారు కూడా, మీరు నన్ను ఎందుకు వెంబడిస్తున్నారని అంటే నేను చెప్పే మాటలు బట్టి కాదు, నేను మీకు ఇచ్చేటువంటి ఆహారాన్ని బట్టి అని కూడా అన్నారు ఆయన. Can Jesus count on us to be following him all the time, with the same faithfulness? ఒకే విధానంలో, ఒకే భక్తితో, ఒకే ప్రేమతో యేసుక్రీస్తు వారు ఎల్లప్పుడూ వెంబడించే వారుగా ఆయన మనల్ని ఎన్నుకోగలరా, తలంచగలరా మన గురించి? Otherwise, we are in that group who are stoning him or crying out, crucify him. లేకపోతే ఒకవేళ ఆయన మీద రాళ్ళు వేసేటువంటి, ఆయన సిలువ వేయమని కేకలు వేసేటువంటి ఆ గుంపులో మనం ఉన్నాము అనే విషయం అర్థం చేసుకోవాలి. Do we follow Christ for any benefits or blessings and disown him or reject him when we do not like him? యేసుక్రీస్తు వారి దగ్గర నుంచి ఏదో మేలు ఆశించి, ఏదో మేలు కొరకు, ఆశీర్వాదాల కొరకు ఆయన వెంబడించేటువంటి వారుగా ఉన్నామా? లేక ఆయన ఎల్లప్పుడూ కూడా ప్రేమించి ఆయన కొరకు ఏదైనా పోగొట్టుకోవడానికి ఇలాంటి ఆయన వెంబడించడానికి ఇష్టపడతా ఉన్నామా? All that I wanted to say today is, if we were to live in those days, and if we did not know the Lord personally, we probably would have been in that group. ఒకవేళ మనం యేసుక్రీస్తు వారు జీవించిన దినాల్లో ఉండుంటే, యేసుక్రీస్తు వారిని వ్యక్తిగతమైన రక్షకుడు మనం అంగీకరించకపోయి ఉంటే, మనం ఆ గుంపులో ఉండిండేవాళ్ళం, ఆ గుంపులో ఒకరిగా మనం ఉండిండేవాళ్ళం. With this thought, I'll conclude. ఈ తలంపుతో నేను ముగిస్తాను. The Lord Jesus went through physical pain, emotional pain, and he was crushed by his Father in heaven. All that he went through is only for us. యేసుక్రీస్తు వారు శారీరకంగా హింసించబడ్డారు, ఉద్రేకంగా, మానసికంగా ఆయన ఎంతో హింసకు గురయ్యారు, తండ్రి చేత కూడా నిరాకరించబడ్డాడు. ఇవన్నిటికి కారణం ఏంటంటే మనము, మన పాపం. If he were to stand here today and tell us one thing, he would probably say, all that I would have done even if you were the only person living on earth. యేసుక్రీస్తు వారు ఒక్కడికి నిలబడి ఉంటే ఆయన ఏమనేవారనంటే, ఈ లోకంలో మీరు ఒక్కడే ఉండుంటే, నీ ఒక్కడి కోసమైనా ఇవన్నీ నేను చేసేవాడిని, ఇంత శ్రమను, హింసను, సిలువను నేను పొంది ఉండేవాడిని అని అంటారు ఆయన. As one of the songwriters says, ఒక పాట రచయితలు అంటారు, if that isn't love, అది ప్రేమ కాకపోతే, ప్రేమ కారణం కాకపోతే, the ocean is dry, సముద్రాలు ఎండిపోయి ఉండేవి, sparrow can't fly, చిలుకలు, పక్షులు ఎగిరుండేవి కావు. You know, that's how his great love is. ఆయన ప్రేమ అంత గొప్పది. He has done everything possible for us. ఏమేమి చేయాలో అవన్నీ కూడా మన కోసం ఆయన చేశారు. He did not spare his own life, but went through this brutal experience on the cross. ఆయన ప్రాణాన్ని కూడా దాచుకోలేదు, ప్రక్కన పెట్టుకోలేదు, ఇంత క్రూరమైనటువంటి మరణాన్ని ఆయన పొందారు. He doesn't want our money. ఆయనకు మన డబ్బులు అవసరం లేదు. He doesn't want, any of our things, our properties, nothing he wants. All that he wants is our heart. మన వస్తువులు కానీ, మనకు చెందినవి ఏవి కూడా యేసుక్రీస్తు వారికి అవసరం లేదు, కానీ ఆయన కోరుకునేది మన హృదయాలు. All that he wants is to be the Lord of our hearts. ఆయన మన నుండి ఆశించేటువంటి ఒకే ఒక విషయం ఏంటంటే, మన జీవితాలకు, మన హృదయాలకైనా ప్రభువు అయి ఉండాలి.
For that, he left his heavenly glory and came to earth. ఆ కారణం చేత ఆయన తన పరలోకపు మహిమను విడిచి ఈ లోకానికి ఆయన వచ్చారు. If at all anything else he could have done to win our hearts, even that he would have done. ఒకళ్ళు ఇంకా ఏమన్నా చేయవలసి వస్తే మన హృదయాలు గెలుచుకోవడం కొరకై అది కూడా ఆయన యేసుక్రీస్తు వారు చేసి ఉండేవారు. If you have still not fully committed your life to the Lord Jesus, today is the time. ఒకవేళ మన జీవితాన్ని ఇంకా సంపూర్ణంగా ప్రభువుకు సమర్పించుకోకపోతే ఈ రోజే అది సమయం, ఈ రోజే అది తరుణం మనకి ఇవ్వబడింది. He cannot die again. ఆయన ఇంకోసారి మరణించలేడు. He cannot die again. ఇంకోసారి ఆయన మరణించడు. If his life, if his death, if his sacrifice is not enough to impress on your heart that he loves you, what else can he do for you? ఆయన శిలువ మరణము, ఆయన త్యాగము, ఆయన పాప శిక్ష ఒకవేళ నీ హృదయాన్ని ఆయన వైపు తిప్పలేకపోతే ఇంకేం కావాలి చెప్పండి. Worthy is the Lamb. Worthy is the Lamb of all glory. సమస్త మహిమకు ఆయన మాత్రమే అర్హుడు. Of our hearts, మన హృదయాల్లో నుండి, of our life, మన జీవితాలు, of every bit of our emotion, మన జీవితాలు సమస్తము, మన ఉద్రేకాలు అవన్నీ కూడా, of every breath that we breathe, మనం తీసుకునేటువంటి ప్రతి శ్వాస కూడా, of all the talents and gifts that we possess, మనకు కలిగి ఉన్నటువంటి తలాంతులు అవన్నీ కూడా he deserves and he alone deserves. ఆయనకు మాత్రమే చెందాలి. అవన్నీ కూడా ఆయన ఒక్కడే అవన్నీ పొందడానికి అర్హుడు. Shall we bow down and look to the Lord? తల వంచి ప్రార్థన చేద్దాం, దేవుని వైపు చూద్దాం. We have thanked the Lord during worship. ఆరాధన సమయంలో మనం ప్రభువుని ఆరాధించాం. This is a time to reflect our lives. ఒకసారి మన జీవితాల్లోకి చూసుకోవడానికి, మనం పరీక్షించుకోవడానికి ఇది సమయము. Jesus went through very bitter experience on the cross. యేసుక్రీస్తు వారు చాలా చేదైనటువంటి అనుభవాన్ని సిలువలో ఆయన అనుభవించారు. He was envied. ఆయన అసూయకు గురయ్యాడు. He was hated. ఆయన ద్వేషింపబడ్డాడు. He went through falsehood. ఆయన అసత్యమైనటువంటి తీర్పుకు గురయ్యాడు. He faced hypocrisy. ఆయన వేషధారణకు గురయ్యాడు. He saw sin everywhere prevailing. ప్రతి చోట పాపము విస్తారంగా ఉండడం చూశాడు. Despite that, he chose to love us and move on to die on the cross so that he becomes our worthy high priest. వీటన్నిటికి బదులుగా ఆయన సిలువలో మరణించడానికే ముందుకు వెళ్ళాడు. వీటన్నిటికి కారణం ఏంటంటే మన హృదయాలకు ఆయన ప్రభువుగా ఉండాలి. How can we take this so great a salvation lightly? ఇంత గొప్ప రక్షణను ఎలా నిర్లక్ష్యం చేస్తాం, ఎలా అలక్ష్యం చేస్తాం? How can we take our walk with him lightly? దేవునితో మనకున్న సంబంధాన్ని నిర్లక్ష్యంగా అలక్ష్యంగా ఎలా చేయగలం? Our Christian life is not defined by our church attendance, our regular activities, but our relationship and the priority that we give to our Lord Jesus. సంఘానికి క్రమంగా రావడం ద్వారా, సంఘ కార్యక్రమాల్లో మనం పాల్గొనడం ద్వారా మన ఆత్మీయ జీవితం అనేటువంటి తెలియదు, కానీ దేవునితో నీకున్నటువంటి సంబంధం, నీకు వ్యక్తిగతంగా ప్రభువుతో ఎలాంటి సంబంధం మనం కలిగి ఉన్నాం. It is because of us he died. మన కొరకు, మన వలన ఆయన మరణించారు. And he deserves our best. మనలో ఉన్నటువంటి శ్రేష్టమైనది ఇవ్వడానికి ఆయన యోగ్యుడు. Gracious Lord Jesus, we thank and praise you this morning for coming into this world. You being majestic God, great God, sovereign Lord, the ruler of the world. Lord, you made yourself of no reputation. You humbled yourself to the point of coming into this wicked and wretched world. Lord, you are a God who is worshipped in heaven day and night by cherubims, seraphims, millions of angels, 24 elders.
4 living creatures. But Lord, you chose to come into this world for me and to die. You did not consider it robbed to be equal with God. But Lord, you gave up everything that I might be saved. Thank you, Lord, for the brutal death that you had to go through. And Lord, it's because of us, because of our sins, because of our lives, because of our choice to sin, because we loved sin. Thank you, Lord Jesus, for becoming an atonement in my stead. Otherwise, which I should have been the person, we should have been the people to be there going through all that shame, humiliation, pain, and punishment that you had to go through. Thank you for reconciling us with the Father. Thank you for establishing peace between us and the Father. Thank you for the very eligibility that is given to us to call God our Father. Thank you, Lord. Thank you for that great love which we don't deserve. Thank you for loving us in spite of knowing who we are. We praise you. We thank you for that supreme love that you have shown on the cross. And Lord, help us to follow you no matter what, to all the extent that you want us to follow. That, Lord, we might preach Christ crucified. We might learn to die daily, and the life that we live is for Christ. Help us, dear Lord, towards that end as we pray this with thanksgiving in Jesus' name. Now may the grace of our Lord Jesus Christ, love of God the Father, and abiding presence of Holy Spirit be with us now and forevermore.